తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వానలు కురవబోతున్నాయి. ఇక తెలంగాణలోనూ ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురవబోతున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ వర్ష సూచనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ మార్నింగ్ మాధురి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఇటు ఏపీ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడితో పాటు సూర్యుడి వేడి కూడా తగ్గిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గత 10 రోజులుగా ఎంతో ఒక్కపోత కావచ్చు, లేదంటే వాతావరణంలో ఉన్నటువంటి వేడి వల్ల అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. అయితే గత 3 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే కనుక ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడడంతో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాతావరణం సంబంధించి రాయలసీమ ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా అయితే కనుక ఛత్తీస్గఢ్ నుంచి ద్రోణి విస్తరించి ఉండటంతో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే ఆవర్తనం ఉందో ఆవర్తనం కారణంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో అన్నటువంటి కావచ్చు, లేదంటే పర్టికులర్ గా చెప్పుకున్నట్టయితే కనుక ఏపీకి సంబంధించినంత వరకు ఇటు తూర్పు గోదావరి, పార్వతీపురం, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లా, బాపట్ల, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, లేదా రాయలసీమ జిల్లా నుండి అనంతపురం కావచ్చు, సత్యసాయి జిల్లా, నంద్యాల, కర్నూలు, వీటన్నిటి కూడా అయితే మొత్తం ఓవరాల్ గా అయితే మాత్రం భారీగా పిడుగులతో కూడిన వర్షాలు అయితే మాత్రం పడతాయని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అయితే మాత్రం సుమారుగా అన్ని జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాతావరణం కూడా ఒక్కసారిగా సుమారుగా 40-43 డిగ్రీల నుంచి అయితే మాత్రం 36-37 డిగ్రీల వరకు కూడా రావడం జరిగింది. అంటే ఈ తాలూకా ఎఫెక్ట్ వల్ల అయితే మాత్రం భారీగా వర్షాలు కూడా రానున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే మాకు కనిపిస్తూ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. తెలంగాణలోనూ ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురవబోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా మోస్తారుగా వర్షాలు కురవబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు అయితే పడనున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఏదైతే శుక్రవారం అంటే నిన్న చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అలాగే ఉందని, అలాగే కొత్తగా రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా మరో ఆవర్తనం ఏర్పడనున్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీటి ప్రభావంతో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, మంచిర్యాల ఇలా పలు జిల్లాలకి వర్షం కురిసే జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇష్యూ చేసింది. అలాగే హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలపడింది. ముఖ్యంగా రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో సంవత్సరం చూసుకున్నట్టయితే మే నెల అంటే బాగా ఎండలు అయితే ఎక్కువ కాస్తాయి. కానీ ఈ సంవత్సరం ఏదైతే మార్చ్ ఎండింగ్ నుంచి ఎండలు విపరీతంగా కాసాయి. కానీ ఏదైతే మే నెల అంటే ఇప్పుడు మధ్యలో రావడంతోనే మొత్తం వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం కూడా కురిసిన వర్షాలు కూడా రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వచ్చే 4 రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏదైతే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే దీనికి సంబంధించి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే ఆ ఏరియా ఇంజనీర్లు కావచ్చు, అలాగే డిఆర్ఎస్ సిబ్బంది, కరెంట్ సిబ్బంది, జలమండలికి సంబంధించి కూడా అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కి సంబంధించి కూడా వాటర్ డ్రైన్ ఫాస్ట్ గా చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించారు. అలాగే మరొక పక్క డేంజర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని ముందు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.